ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించాలి అని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పునాది దశ వరకు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను కలిసి వారికి మొదటి విడత బిల్లు మంజూరు అయ్యిందా అని ఆరా తీశారు. ఇంకనూ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులతో భేటీ అయ్యి పనులు ఎందుకు ప్రారంభించలేదని కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మంజూరీలు తెలుపబడిన వారందరూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం తరఫున అందిస్తున్న తోడ్పాటు గురించి తెలియజేస్తూ వారు నిర్మాణాలు చేపట్టేలా అవసరమైన సహకారం అందించాలని అన్నారు. ఆయా దశల ఇళ్ల నిర్మాణాలను అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాను తదుపరి తనిఖీలు జరిపే సమయానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. అలసత్వానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా దుబ్బ ప్రాంతంలోని అభయహస్తం కాలనీని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. ప్రభుత్వ అసైన్ భూమిని పరిశీలించిన కలెక్టర్ జాయింట్ సర్వే జరిపి హద్దులను నిర్ధారించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పి. డి. పవన్ కుమార్, డి. ఈ నివర్తి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు అధికారి రమేష్, నార్త్ తహసీల్దార్ విజయ్ కాంత్ తదితరులు ఉన్నారు. ఆయనతో అప్లై చేయించడం, ఆయనకు శాంక్షన్ ఇవ్వడం, ఆయనతో కట్టియడం అనేది మన పని పెండింగ్. కానీ మనుషులు లేరని కార్పొరేషన్ అన్నది. ఫస్ట్ 1800తో ఎన్ని రోజులని కట్టుతాం. ఓకే, నెక్స్ట్ వెనకాల ఉంది సార్ ప్లేస్. కొంచెం డబ్బులకు మీకు మెప్మా నుండి కొంచెం లోన్ ఇస్తారు. గ్రూప్లో లేరా? మొత్తం ఉన్నది గ్రూప్లో, కానీ 60+ ఉన్నదని చెప్పి ఆమె తీసుకోలేదు. వేరే అత్తమ్మని పెట్టినాం. శ్రీరామ్ రాజలక్ష్మి అప్లై చేయాలి. ఇవన్నీ పట్టాలి. ఇప్పుడు ఫైల్ నెంబర్ కామన్ మ్యాన్ ఈ 2 acre 30 గుంటాస్ లోపలనే వీళ్ళందరూ వేసుకున్నారు. కొంచెం పట్టాలని పంచాయతీ కాలనీ సార్ ముందర, దాంట్లో కూడా కవర్ అయ్యింది. కొంచెం వీళ్ళు పంచాయతీరాజ్ కాలనీ వాళ్ళు అక్కడ అప్పుడు తీసుకున్నారు సార్ గవర్నమెంట్ పేమెంట్. సో హౌసింగ్ సొసైటీకి పంచాయతీ సొసైటీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మన ఏదైనా సరే 230కి ఫ్లాగ్స్ పెట్టండి, సో దట్ అందరికీ తెలుస్తుంది. అది పక్కకు పెడదాము. ఇట్ ఈజ్ అ ప్రైవేట్ డిస్ట్రిక్ట్ మనకు సంబంధం. ఈ 230 లోపల ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు దగ్గర 130 సర్వే మీరు చేసి 150 మెంబర్స్ ఇప్పుడు టీమ్స్ ఉన్నాయి సార్. సర్వే ఎవరు టీంలో ఎవరు వేస్తారు? ఈ సైడ్ నుండి ఎవరు ఉంటారు? ఏరియాస్ నుంచి ఒక నలుగురు డిఐ గారు ఒక్కొక్కటి కష్టం వస్తారు. ఏరియాస్ నుంచి ఒక నలుగురు సర్వేలు ఏం చేసుకుంటారు? డిఐ గారు సార్ ఒకటి డిఐ కానీ ఇదైతే